జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్టులో ప్రధాన భూమికి పోషించిన విశాల్ గున్నిని సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం. ఆ సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ నిర్ణయం తీసుకుంటే తీసుకున్న నిర్ణయం మీద హైకోర్టు స్టే విధించింది. కాదంబరి జత్వాని కేసు పూర్తి వివరాలు తీసుకుని ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విషయాలు. నమస్తే సార్. నమస్తే. కాదంబరి జత్వాని కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. విషయాలు కొన్ని క్యాట్ వెసులుబాటు కల్పిస్తే హైకోర్టు ఆ స్టేను ఎత్తివేసింది. ఆ కేసు పరిస్థితి ఏంటి సార్? ఎట్లా చూడితే ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? స్కేప్ గోట్, బలిపశు. జగన్ జాతరకి బలైన మరొక స్కేప్, మరో ఐపీఎస్ విశాల్ గున్ని 2010 బ్యాచ్ అన్నమాట. చాలా సర్వీస్ ఉంది ఆయనకి. 16 ఏళ్ళు సర్వీస్ పుటప్ చేశాడు. ఇంకో 20 ఏళ్ళు సర్వీస్ ఉందన్నమాట. అంటే ఎంతమంది ఐపీఎస్ని జగన్మోహన్ రెడ్డి బలిపశువుల్ని చేశాడు. ఈ 2 కేసులే ఉదాహరణ. ఇప్పుడు మీరు చెప్పిన కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసు, లేకపోతే RRR రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసు. దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, విజయపాల్ మనం చూసాం. డాక్టర్ ప్రభావతి అక్కడ ఏది రఘురామకృష్ణరాజు కేసులో. ఇక్కడ ఈ కేసు, ఈ కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో మళ్ళా ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని. ఎక్కడో ముంబైలో కేసు, ఎవరో పారిశ్రామికవేత్త మీద కేసు. ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఏం సంబంధం? అంటే అతను జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ అని అతనికి మేలు చేయడం కోసం ఇక్కడ ఆ కేసుకి ఇక్కడ కౌంటర్ కేసు పెట్టి, ఎక్కడున్నాడు ఆ విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ అడ్రస్ లేడు. ఇప్పుడు జగ్గయ్యపేటకు అసలు ఆమెకి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ 5 ఎకరాలని ఫేక్ డాక్యుమెంట్స్ పుట్టించి కుక్కల విద్యాసాగర్ని అడ్డం పెట్టుకుని ఆమెను కిడ్నాప్ చేసి తీసుకురావటం. ఆ రోజు అతను ఏమని చెప్పాడు? విశాల్ గున్ని వాంగ్మూలం ఏముంది? నన్ను సీఎం ఆఫీస్కి పిలిపించారు, అక్కడ మా బాస్ ఉన్నాడు సిటీ కమిషనర్ కాంతిరాణా టాటా, ఆ పై బాస్ కూడా ఉన్నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు. నన్ను రేపొద్దున్నే విజయవాడ నుంచి అటు వెళ్ళమన్నారు ముంబై. అసలు ఎఫ్ఐఆర్ కాకముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. అసలు ఎఫ్ఐఆరే చేయలేదు. దానికన్నా ముందు ఏ విధంగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తారు? వెళ్ళి మరి పట్టుకొచ్చారు వాళ్ళు. అసలు ఇప్పుడు జత్వాని కాదంబరి ఆమెకి ఒక్కదాన్నే కాదు, ఆమె తల్లిదండ్రులు ఇద్దరిని. రిటైర్డ్ ఆర్బీఐ ఉద్యోగి అంట తల్లి, ఆర్మీలో ఉద్యోగి తండ్రి. 70-80 ఏళ్ల వయసు వాళ్ళని తీసుకురావటం, అసలు చిత్రహింసలు పెట్టడం. ఆయన కూడా కొట్టారండి కదా సార్ అప్పుడు. 43 రోజులు అర్ధరాత్రి 1 గంటకు అసలు అమ్మాయి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆమెను జుట్టు పట్టుకుని కొట్టారని, కనీసం పీరియడ్స్ టైంలో ఆమెకి ప్యాడ్స్ కూడా ఇవ్వలేదని వాళ్ళ కాదంబరి జత్వాని. ఇవాళ ఏంటి ఇప్పుడు ఈ 2 కేసుల్లో బాధితులు. రఘురామకృష్ణరాజు బ్రహ్మాండంగా డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆయన ఉండి నుంచి గన్ షాట్ గెలిచాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. ఇప్పుడు ఈమె స్వేచ్ఛగా బ్రహ్మాండంగా ఊపిరి పీల్చుకుంటుంది. మొన్న మధ్య మనం చూసాం, 1 సంవత్సరం క్రితం దుర్గమ్మ గుడికి వచ్చింది, మొక్కులు తీర్చుకుంది. వీళ్ళ పరిస్థితి ఏమైంది? జైలు పాలు. జగన్ని నమ్ముకుని ఎంతమంది బలయ్యారంటే, అరే డీజీ కావాల్సినాడండి పిఎస్ఆర్ ఆంజనేయులు, డీజీపీ కావాల్సినాడు. నీ కర్మ ఏంటి? సబ్ జైల్లో ఉన్నాడు ఆఖరికి. అంటే చివరికి ఏదో మెడికల్ బయలుపై బయటకు వస్తే రావచ్చు, ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియదు, మళ్ళీ ఎప్పుడు జైలుకి వెళ్తావో తెలియదు, ఇంకెన్ని కేసులు పడతాయో తెలియదు. ఇప్పుడు ఆ పివి సునీల్ కుమార్, లేకపోతే అతనెవరు, ఆ విజయపాల్ అనే అతను, ఆ రోజు రఘురామకృష్ణరాజును ఆయన పుట్టినరోజు నాడే కిడ్నాప్ తీసుకురావడం, చిత్రహింసలు పెట్టడం. సరే, వీళ్ళందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో శ్రీలక్ష్మి ఎన్ని ఇబ్బందులు పడిందో చూశారు. అయినా కానీ మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేశారు సార్ వీళ్ళు? అంటే ప్రలోభం, డబ్బులే, కేవలం డబ్బులకే. నెక్స్ట్ ఉన్నత పదవులు, ప్రమోషన్లు. అంటే అదొక పిచ్చి, అదొక ఉన్మాదం అన్నమాట. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మళ్ళీ శ్రీలక్ష్మి ఆ రోజు జైలుకి వెళ్ళింది కదా, జగన్ వల్ల నువ్వు జైలుకి వెళ్ళావని. ఆ రోజు దాసరి రత్నప్రభ, ఆమె ఐఏఎస్, ఆమె మధ్య బీజేపీ తరఫున ఏదో కంటెస్ట్ కూడా చేసింది, తిరుపతి నుంచి ఎంపీకి కంటెస్ట్, రిటైర్డ్. హైదరాబాద్ కోర్టులో జగన్మోహన్ రెడ్డి కనపడితే తిట్టొదిలిపెట్టింది. సవితా ఇంద్రారెడ్డి ఆ కేసులో అటెండ్ అవుతూ ఓబులాపురం కేసులో వాట్ ఈస్ దిస్ జగన్మోహన్ రెడ్డి అని ముఖం మీద అడిగింది. ఏంటి అసలు నువ్వు చేసిన దానికి మేము కోర్టుల చుట్టూ తిరగటం ఏంటంటూ దులుపెదులు పెట్టింది ఆమె అప్పట్లో. ఇవాళ కూడా అంతే కదా, లండన్ అమెరికా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఐపీఎస్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు ఈ కర్మ? ఇదేనా మీకు ఐపీఎస్, మీ కోడ్ ఆఫ్ కాండక్ట్, లేకపోతే మీకు ఉన్నటువంటి ఆ మాన్యువల్లో ఇది ఉందా? ముస్సోరీలో మీకు ఇదే ఆ శిక్షణ? నేను అడుగుతోంది అదే. ఎలా కిడ్నాప్ చేయాలో తీసుకొచ్చి శిక్షణ ఇచ్చారా? అరే ఆ జాషువా వీళ్ళకి బలైన వాళ్ళల్లో ఏంటది, ఆ విడుదల రజనీ కేసు, ఆ శ్రీనివాస బాలాజీ స్టోన్ క్రషర్స్,
అతన్ని బెదిరించి మీ మేడం ఎమ్మెల్యే వెళ్ళి మాట్లాడుకో, ఆమెమో 5 కోట్లు ఇస్తావా చస్తావా, చివరికి పాప మీకు ఏదో వీళ్ళు తాడి తట్టుకోలేక 2 కోట్లు ఏమో మాట్లాడుకున్నట్టున్నాడు. ఇచ్చాడు కొంత అమౌంట్, మరిదికో ఎవరికో విడుదల 1,25,00,000 ఇచ్చాడు. గోపికి 1,00,000 ఇచ్చాడు, ఇతనికి ఏదో 50 లక్షలు ఇచ్చాడు అన్నారు. ఎవరికి? జాషువాకి. అరే ఎందుకు అసలు అప్పుడు ఆ జాషువా పరిస్థితి ఏంటండి? 30 ఏళ్ల సర్వీస్ ఉందండి అతనికి. అరే ఐపీఎస్లు చిన్న వయసులో ఇవాళ మీరు అసలు ఎలా జగన్మోహన్ రెడ్డి వీళ్ళని వాడుకుని వదిలేశాడు అంటే యూజ్ అండ్ త్రో. పిఎస్ఆర్ ఆంజనేయులైనా లేకపోతే సునీల్ కుమార్ అయినా, ఆ రోజు సునీల్ కుమారే చెప్తున్నాడు, నన్ను అరెస్ట్ చేయమన్నాడు చంద్రబాబుని, నేను తప్పు నేను చేయనని చెప్పాను, అందుకని నన్ను తీసేసి అగ్నిమాపక శాఖ వేశాడు. ఎవరు అది బయట పెట్టింది? ఇప్పుడు సస్పెండ్ అయి ఉన్నాడు సునీల్ కుమార్, అతని వీడియోలే బయట పెట్టాయి. ఆయన బయట పెట్టాడు. చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దు అని చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డికి, అయినా అతను నా మాట వినలేదు, నా తర్వాత వచ్చిన వాళ్ళు చేశారు. రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు కూడా ఇంటికి తీసుకురమ్మన్నాడు, స్టేషన్ కాకుండా. నేను తీసుకురాను స్టేషన్ అని చెప్పి స్టేషన్ తీసుకెళ్లారంటారు. ఆ రోజు గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆయన్ని చిత్రహింసలు పెట్టడం కాదు, అసలు రెక్కలు విరిచి కట్టి ఆ మంచం ఇరిగిపోయింది ఈ కొట్టుడికి. ఆ రబ్బరు లాఠీలతో ఏంటి అసలు అరికాళ్ళ మీద కొట్టడం నడిపించటం. నీకు అసలు పాదం ఇరిగింది, ఎడమ పాదం, ఆ ఏలు ఇరిగిపోయిందట, ఒక ఏలు. అదేమంటే ఏమని ఇప్పించాడు మెడికల్ సర్టిఫికేటు, అదేదో ఎమీబానా ఏదో సొరియాసిస్ లాగా అదొక వ్యాధి అన్నట్టు ఇచ్చారు. ఆ ఎర్రగా కందిన పాదాలని మిలిటరీ హాస్పిటల్లో రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ కేసు ఇంకా నడుస్తోంది. ఇప్పటికీ వీళ్ళు వాయిదాలకి మనం చూసాం. అతను పట్టుకొచ్చారు మొన్న, ఆ బీహార్ ఆయన సునీల్ నాయక్. ఇప్పుడు వరుస పెట్టి మనం అందరి గురించి మాట్లాడుకున్నాం, సునీల్ నాయక్ గురించి అసలు మాట్లాడుకున్నాం. ఐపీఎస్ అరే సునీల్ నాయక్ అతను ఇంతే, ఏది ఇంకా 25 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఏంటి కర్మ? ఇప్పుడు నీకు నిజంగా ఏది రాజకీయం చేయాలనుకుంటే వదిలేయండి ఉద్యోగాలు, ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవాలి. ఇప్పుడు సంజయ్ జగన్మోహన్ రెడ్డికి బలైన వాళ్ళలో బలైపోయాడుగా. సంజయ్ అనగానే మీకు గుర్తొచ్చేది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇప్పుడు జంట కవులల్లో వీళ్ళిద్దరూ ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసును ఒకటి అడ్డం పెట్టుకుని ఢిల్లీ కూడా వెళ్ళి పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడచ్చు. అసలు ఏమన్నా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతారా, ముంబైలో ప్రెస్ మీట్ పెడతారా? అంటే ఏంటి, ఎవరు చెప్పారు మీకు? అంటే చంద్రబాబుని దేశవ్యాప్తంగా డ్యామేజ్ చేయాలి. లేని కేసు, జరగని అవినీతి 3,000 కోట్లు అన్నాడు, 300 కోట్లు అన్నాడు. ఓ పర్లేదు దాని మీద నిలబడతాడు అనుకున్నా. 30 కోట్లు అన్నాడు. 30 కోట్లు కూడా లేదు, 3 కోట్లు జిఎస్టీ ఎగ్గొట్టారు. 25 లక్షలు తెచ్చారు కదా సార్ ఆఖరికి. ఏదో థర్డ్ పార్టీ ఆ సుమన్ బోస్ ఏమన్నాడు, ఒరే మీరేమో హత్య జరిగింది చంపారు అంటే ఆ చచ్చినాడు, మీరు చెప్పి ఆ చచ్చినాడు అన్నవాడు బయటకు వచ్చి నేను బతికే ఉన్నాను, నా మీద హత్యాయత్నం జరగలేదు అని అతను చెప్తుంటే, అంటే లేని కేసు, జరగని అవినీతి అతనే బయట పెట్టాడు. ఎవరు? రమేష్ అన్నాడు. పివి రమేష్ ఏమని చెప్పాడు, ఇదొక జగ్లరీ అన్నాడు. జగ్లరీ అదే ఇప్పుడు ఏదో సర్కస్లో ఇట్లా బంతులు ఎగరేస్తా ఒకడు పట్టుకుంటా ఉంటాడు, ఒక 10 బంతులు వేసి ఏదో ఒకటి పట్టుకుంటా ఆడుతూ ఉంటా, అదొక జగ్లరీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. సిఐడి అంటే అసలు సిఐడికి అసలు ఆ హక్కు లేదన్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం. మీరేమన్నా రాజ్యాంగానికి కట్టుబడిన సంస్థ, రాజ్యాంగేతర సంస్థ అని అడిగాడు ఎల్వి సుబ్రహ్మణ్యం. అంటే ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళకి ఇది ఒక గుణపాఠం. ఏది, వాళ్ళు ఉండేది 5 ఏళ్ళు, వాళ్ళ లైఫ్ టైం 5 ఏళ్ళు, ఆ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోద్ది. వస్తాడో రాడో కూడా తెలియని ప్రభుత్వాలు మిగతా. మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు మీరు సర్వీస్ చేయాలి. మీరు సర్వెంట్స్, సివిల్ సర్వెంట్స్గా ప్రజాసేవ చేయటానికని మీరు ప్రమాణాలు చేశారు, సంతకాలు పెట్టారు, వచ్చి మీరు చేసిన ప్రజాసేవ ఏంటి? జగన్ సేవ. మీరు చేసింది జనసేవ కాదు. జనసేవ చేస్తే ఇవాళ బ్రహ్మాండంగా మిమ్మల్ని జనం నిరాజనం పట్టారు. క్యాట్ అయినా ఎట్లా సస్పెన్షన్ ఎత్తేసింది సార్, ఎట్లా చూస్తుంది క్యాట్? అదేదో ఉద్యోగులకు ఫేవర్గా ఏదో వాళ్ళు ఏదో తిప్పలు పడతారు, ఎవడికో ఏదో ఒకటి అమ్యాలు ఇచ్చుకోవటం ఏదో చేస్తూ ఇవాళ హైకోర్టు దానిపైన సీరియస్ వార్నింగ్ ఇవ్వటమే కాదు, లోతైన విచారణ జరపాలి దీనిపైన అంటూ ఏదో రేపటికి వాయిదా వేసింది. మళ్ళా ఏదైనా ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. బైబిల్ చెప్పొద్ది, హద్దు మీరిన వారు శిక్షింపబడతారు. బైబిల్ చెప్పినట్టు హద్దు మీరిన వారు శిక్షింపబడదు అన్నట్టు తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్షింపబడతాడంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చేస్తూ నమస్కారం.